హలో ఎవ్రీవన్. గోరుచిక్కుడుకాయ ఫ్రై చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలని ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 1 స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకొని పోపు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో సన్నగా కట్ చేసుకున్న గోరుచిక్కుడుకాయలని ఆల్రెడీ ఉడికించుకొని పక్కన పెట్టుకున్నానండి. అవి కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను కుక్కర్లో ఉడికించుకున్నానండి. ఒక 2 to 3 విజిల్స్ ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఇందులోనే రుచికి సరిపడిన ఉప్పు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ముందుగా నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫ్రై పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఏం లేదండి, శనగగింజలు, నువ్వులు, మిరపకాయలు చక్కగా ఫ్రై చేసుకొని ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నామంటే అన్ని ఫ్రైస్లోకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ కారం కూడా ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ దాకా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.